క్వశ్చన్ చూద్దాం. 3/4 of consignment was sold at a profit of 8% and rest of sold at a loss of 4%. If there was overall profit of 600, then find the value of consignment. అన్నాడు. సో వాడేమన్నాడు, 3/4 ఆఫ్ ఏ కన్సైన్మెంట్, టోటల్ మొత్తం 1 అనుకున్నాం అనుకో. 1లో 3/4 అంటే ఎంత అంటే 1లో 3/4 పోతే ఎంత, సింపుల్ 1/4. ఓకే, నేను టోటల్ 1 అనుకున్నాను, వర్క్ మొత్తం 1 అనుకున్నాను. 3/4 అన్నాడు కాబట్టి 1లో 3/4 పోతే రిమైనింగ్ ఇది, 3/4 ఇది, రిమైనింగ్ ఇది వచ్చింది. సో వాడేమన్నాడు, 3/4 ఆఫ్ ఏ కన్సైన్మెంట్ వాజ్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8%. అంటే ఇది ఇట్లా రాసుకోవచ్చు, 3/4 ఆఫ్ ప్రాఫిట్ 8% అండ్ రెస్ట్ అంటే ఏంటి, ఈ 3/4 పోగా ఎంత మిగిలింది, 1/4 మిగిలింది. సో 1/4 ఎట్ లాస్ కాబట్టి మైనస్ చేసుకున్నాం. దెన్ ఇఫ్ దెర్ వాస్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 600, అంటే ఈ రెండు కలుపుకోగా వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ 600 అంట. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్. టోటల్ కన్సైన్మెంట్ అసలు ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. 4 ఎన్నిసార్లు పోయింది, దీంట్లో 2 సార్లు పోయింది. 3 రోజులు 6. 4 - 4 ఎన్నిసార్లు పోయింది, ఒక్కసారి పోయింది. -1 = 600. అంటే 5 పార్ట్స్ వాల్యూ 600 అయితే మనకి ఎంత కావాలి, టోటల్ అసైన్మెంట్. టోటల్ ఎన్ని పార్ట్స్ మనకే తెలిసిందే, 100 పార్ట్స్. సింపుల్, ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. 5 100 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 20తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 600 కూడా 20తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 6 2 ఎంత, 12. 12 పక్కన 3 సున్నాలు ఉండాలి. 12 పక్కన 3 సున్నాలు ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 246,837 టు మేక్ ఇట్ డివిజిబుల్ బై 13. అంటే ఈ నెంబర్లో నుంచి ఎంత తీసేస్తే అది 13లో డివైడ్ అయ్యిద్ది. సింపుల్, ఈ నెంబర్ని దీంతో డివైడ్ చేసామనుకో, వచ్చే రిమైండర్ని తీసేస్తే దాంట్లో డివిజిబుల్ అయిపోయినట్టే కదా. అలా చేయాలి లెక్క. చేద్దాం. 13 246,837 13 ఒకట్లో 13, ఎంత మిగిలింది, 116. 13 ఏం 13 104. ఓకే, 6 నుంచి 4 పోతే 2 12, 3 దించుకుంటున్నాం. 9 13 117. 13 నుంచి 7 పోతే 6 7. 5 13 65. 5 13 65. చిన్న మిస్టేక్ అయిపోయింది, 8 దించుకోవాలి. 246,837 చేద్దాం. 13 ఒకట్లో 13 ఎంత వచ్చింది అప్పుడు, 11 13 1 2 6 13 8 104. సో ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ, 6 నుంచి 4 పోతే 2 1 8. 13 9 117 ఎంత వచ్చింది, 2 నుంచి 1 పోతే 1, 7 నుంచి 8 నుంచి 1 పోతే 1 1 3. 3 దించుకున్నా 3 ఇక్కడ. 13 ఎన్నిసార్లు పోయింది, మళ్ళీ 13 104. 13లో 13 నుంచి 4 పోతే 9, ఈ 7 దించుకున్నాం, 97 వచ్చింది. 7 13 91. 7 నుంచి 1 పోతే 6. సో 6 మిగిలింది. ఈ 6ని కనుక మనం ఈ నెంబర్ నుంచి తీసేస్తే అది దీంట్లో సబ్స్ట్రాక్ట్ అయిపోద్ది. సింపుల్గా చెప్పాలంటే ఇలా సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత పోతే మిగిలిపోయింది, ఎంత డివైడ్ అయిపోయింది అని వాడు అడిగాడు అనుకో. సింపుల్, 13తో ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండరే ఆ సబ్స్ట్రాక్ట్ చేసే నెంబరు. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది రిమైండర్. కాబట్టి 6 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ secant θ - 2 cos θ = 7/2, then what is where theta is the positive angle of, then the value of secant θ వాల్యూ ఎంత అని వాడు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లెక్క మొత్తం చేయక్కలేదు. థీటా ప్లేస్లో ఏ నెంబర్ అయితే పెట్టుకుంటే 7/2 వచ్చిందో అదే మన ఆన్సర్. థీటా అంటే సీకెంట్ కాసు రెండు రివర్స్ కదా, రెండు రెసిప్రోకల్స్. కాబట్టి మనకు గుర్తురావాల్సిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఒకటి ఎక్స్ అనుకుంటే రెండోది ఏమైంది అప్పుడు 1/x = 7/2. కానీ 1 ప్లస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2/x. సింపుల్. అదే ఇక్కడ ఇది లేదనుకో, 2 లేదనుకో, ఏమైంది అప్పుడు x - 1/x అయిపోయేది. ఎందుకు, సీకెంట్ కాస్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ పైన 2 పెట్టుకున్నాను. సో ఇప్పుడు చేద్దాం. x ప్లేస్లో 6 పెట్టుకుంటున్నాను.
2 మైనస్ 6 మైనస్ 2/6 ఏమొచ్చింది అప్పుడు 6 6 36 2 34 34 అసలు 7 మల్టిపుల్ ఉందా లేదు కాబట్టి తీసేసాయి అసలు 6. ఇప్పుడు 4 ట్రై చేద్దాం. 4 మైనస్ 2/4 4 4 16 మైనస్ 2 14/4 ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది 7/2 వచ్చేసింది. కాబట్టి ఈ 4 మన ఆన్సర్. ఓకే, సీకెండ్ థీటా వాల్యూ ఏమైనప్పుడు 4 మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలన్నమాట. జస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. అక్కడ ఎక్స్ ప్లేస్లో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ లెక్క చూద్దాం. ది నెంబర్ ఆఫ్ క్యాల్కులేటర్స్ సోల్డ్ బై S5 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాల్కులేటెడ్ సోల్డ్ బై S1 మనకు తెలుసు. సో వాడేం అడిగాడు, అసలు ఎంత ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడిగాడు. దేనికి మధ్య సోల్డ్కి S1కి ఎంత పర్సంటేజ్ గ్యాప్ ఉందని నేను అడిగాడు. సో S1 వాల్యూ 40, S5 వాల్యూ 80 అని వాడే టేబుల్లో ఇచ్చేసాడు. సో మనకు తెలిసింది ఏంటిది, ఇలా పర్సంటేజ్ కలుపుకోమన్నప్పుడు ఈజ్ బై హాఫ్ ఇంటూ 100. ఈజ్ అంటే ఏంటిది ఇక్కడ S5ది, S5 అంతా 80. హాఫ్ అంటే ఏంటిది ఇక్కడ S1ది హాఫ్. ఓకే, 40 ఇంటూ 100. 40 80 ఎన్నిసార్లు పోయింది, 2 సార్లు పోయింది. 200 200. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఫర్ అండ్ నాన్ జీరో వాల్యూ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ ప్లస్లో మనం జీరో కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు. 5x² + 7x + 5 = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ వాల్యూ ఇది ఇచ్చాడు, x³ + 1/x³ వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకి ఏ వాల్యూ తెలియాలి, ఖచ్చితంగా తెలిస్తే x + 1/x వాల్యూ అన్న తెలియాలి, లేదా x - 1/x వాల్యూ అన్న తెలియాలి. ఎందుకు, వీటిని బేస్ చేసుకునే ఇవి మనం చేయగలం. కాబట్టి ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఏంటిది 5x² + 7x + 5 = 0. దీని వదలకు పంపించేస్తున్నాం. 5x² + 7x = -5. ఓకే, -5. ఈక్వేషన్ని 5తో డివైడ్ చేసేస్తున్నాం. /5 సో డివైడ్ చేసేస్తే ఏమొచ్చింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది అంతే ఉంటుంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇటు -1 ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం కామన్ తీయాలి, ఎక్స్ కామన్ తీస్తాం. సో ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఎక్స్ చేత డివైడ్ చేయాలి. ఎక్స్ చేత డివైడ్ చేస్తే ఏమైంది అప్పుడు x² + 7x/5x = -1/x. ఓకే, ఇలా అయింది. అప్పుడు ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, దీన్ని అవతల తీసుకొద్దాం ఇప్పుడు. అంటే ఈ x + 1/x వాల్యూ ఏమైంది -7/5. ఇది ఈ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం వాల్యూ, x + 1/x వాల్యూ -7/5 వస్తే x³ + 1/x³ ఏమైంది అప్పుడు సింపుల్గా k³ - 3k. k అంటే వాల్యూ ఏది, ఇది k వాల్యూ. సో k³ - 3k 3. ఓకే, -7³ ఏమైంది -343/125 మైనస్ ఆఫ్ ఇంకేముంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 7 3 21/5. ఇప్పుడు చేద్దాం, ఎల్సిఎం చేయాలి. 125 ఎల్సిఎం -343 ప్లస్ 125 5లో ఎన్నిసార్లు పోయిద్ది, 25 టైమ్స్ పోద్ది. 25 × 21 25 1లో 25, 25 2 50, 52 52. సో +525 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది -343 ఉంది. అంటే 525 నుంచి 343 పోతే ఏమైంది, 5 నుంచి 3 పోతే 2. అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 2 ఉండాలి. డినామినేటర్లో 125 ఉండాలి. 125 ఉందా లేదు, 125 ఉందా లేదు, ఈ 2 మాత్రమే ఉన్నాయి. అది న్యూమరేటర్లో యూనిట్ ప్లేస్లో ఏముండాలని చెప్పుకున్నాం 2. కాబట్టి ఉన్న ఒకే ఒక్క 2 ఇదే. ఇదిగో 182లో 2 ఉంది. సో ఇలా చేయాలన్నమాట. ఈ లెక్క కొంచెం చాలా తతంగా ఉంది, మనం స్పీడ్గా చేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. A loan to be repaid in two equal yearly installments if the rate of interest is 10% per annum compounded annually. Each installment is 6897
దెన్ ఫైండ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఛార్జ్. సో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడంట. సో ఇన్స్టాల్మెంట్ కేటగిరీలో ఇలా తీసుకున్నాడంట. ఇన్స్టాల్మెంట్ ఎంత 10% పర్ యానం అంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పద్ధతిలో తీసుకున్నాడంట. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఏమో. సో టోటల్ ఇన్స్టాల్మెంట్ ఛార్జ్ మనం అడుగుతున్నాడు. సో వాడేమన్నాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాడు రేట్ ఎంత ఇచ్చాడో చూసుకోవాలి. ఫస్ట్ 10% ఇచ్చాడు కాబట్టి 10% మీద 10% అంటే ఏంటిది 10% ఎలా రాసుకుంటాం కాబట్టి 10/100. సో 10 ఎన్నిసార్లు పోయిద్ది 1/10 టైమ్స్ అంటే 10 మీద ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అంటే 10 మీద ఒకటి ఎక్స్ట్రా వచ్చింది సంవత్సరానికి. అలా ఎన్ని సంవత్సరాలు చేశాడు 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్స్. సో 100 కాస్త 121 అయ్యిద్ది అనమాట. 100 కాస్త 121 అయ్యిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ వాల్యూలు రాసుకోవాలి. 10, 11, 100, 121 ఇది వచ్చింది కదా. సో మనం అమౌంట్ని కామన్ చేయాలి, ఇంట్రెస్ట్ని కాదు అమౌంట్ని. ఫస్ట్ ఎంత పెట్టుకున్నాడు 11 వచ్చింది, 100 పెట్టుకున్నాడు 121 వచ్చింది. కాబట్టి ఈ అమౌంట్ని కనుక మనం కామన్ చేయగలిగితే మనకి టోటల్ ఛార్జ్ మనం ఫైండ్ చేయగలం. చూద్దాం ఇప్పుడు 121 ఉంది. ఇది 121 అవ్వాలంటే ఏం చేయాలి సింపుల్గా 11ని 11తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 11తో మల్టిప్లై చేస్తే 110, 121, 100, 121 సరిపోయాయి. 121 100 కామన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం యాడ్ చేసుకోవాలి. 210 ఈక్వల్ టు 242. సో వాడు 210 పెట్టుకున్నాడు, 242 వచ్చినాయి డబ్బులు. అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది దీని మీద అతనికి 32 ఇంట్రెస్ట్. సో 32 ఇంట్రెస్ట్. కాబట్టి మనకు తెలిసిన ప్రకారం సింపుల్గా చేసేయచ్చు. ఎలా 32 ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మనకి 32 పార్ట్స్ వాల్యూ కావాలి. ఎందుకు వాడు అడిగింది ఇంట్రెస్ట్ ఛార్జ్డ్ ఎంత, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 32 పార్ట్స్. 32 ఏం మల్టిపుల్ 8 మల్టిపుల్ 4 మల్టిపుల్ అంటే ఖచ్చితంగా 16 మల్టిపుల్ అవ్వాలి. అది 4 మల్టిపుల్స్ చెక్ చేద్దాం. ఇది ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లో తేలిపోవాలి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కాబట్టి మన ఆప్షన్ ఇంకా వెరిఫికేషన్ మీదకి వెళ్ళిపోవడం. సో వాడేమన్నాడు ఈ 120 పార్ట్స్ దీనికి ఈక్వల్. టోటల్ 121 పార్ట్స్ 6897కి ఈక్వల్ అయితే 32 పార్ట్స్ ఎంత చెక్ చేద్దాం. 98 ఎంత 8 6 15 8 7 15. సో 30 అంటే ఏం మల్టిపుల్ మళ్ళీ 3 మల్టిపుల్. అంటే వచ్చిన ఆప్షన్స్ ఖచ్చితంగా 3 మల్టిపుల్లోనే ఉండాలి. 8 ఒక 7 15 ఇదంతా 10 ఒక 4 15. కాబట్టి ఈ ఆప్షన్ 1644 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఏ మ్యాన్ లాసెస్ 25% ఆఫ్ హిస్ మనీ ఆఫ్టర్ స్పెండింగ్ 85% ఆఫ్ హిస్ రిమైండర్. After spending the 85% of remainder, he left with 120 rupees. How much did he actually have the first? టోటల్ ఎంత అనుకున్నాం, తన దగ్గర ముందు టోటల్ ఎక్స్ ఉంది అనుకున్నాం. టోటల్ ఎక్స్ ఉంది. సో తను ఎంత ఖర్చు పెట్టాడు 20% ఖర్చు పెట్టేశాడు. అప్పుడు ఎంత ఉంటుంది ఇంకా 80%. 80% అంటే 8/10. ఓకే. దాని తర్వాత అండ్ ఆఫ్టర్ స్పెండింగ్ 85% అంటే తన దగ్గర దాంట్లో 85% ఖర్చు పెట్టేశాడు. అప్పుడు మిగతా ఎంత ఉంటుంది ఇంకా 15% ఉంటుంది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 120 మిగిలాయి. సింపుల్. తన దగ్గర ఫస్ట్ టోటల్ ఎంతో మనీ ఉంది. దాని తర్వాత ఏమన్నాడు తను 20% ఖర్చు పెట్టేశాను అన్నాడు. 20% ఖర్చు పెడితే ఎంత ఉంటుంది ఇంకా 80% ఉంటుంది. సో అదే ఇక్కడ రాసుకున్నా. క్యాన్సిలేషన్ చేస్తే 8/10 ఉంటుంది కదా. సో అలా. ఓకే. అండ్ 20% ఆఫ్ మనీ ఆఫ్టర్ స్పెండింగ్ 85% ఆఫ్ ఇట్. ఓకే. సో 85% ఖర్చు పెట్టేశాడు. మిగిలింది ఎంత ఉంటుంది ఇంకా 15% ఉంటుంది. సో అదే ఇక్కడ రాశాను. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 0 0 M15 120 M15 120. సో ఇవి యువతలు తీసుకెళ్ళిపోదాం. 100 పదులు ఏమైంది అప్పుడు 1000. అంటే ఎక్స్ వాల్యూ 1000 అయిపోద్ది. ఇనిషియల్గా తన దగ్గర 1000 ఉన్నట్టు అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ 15? సో కాస్ స్క్వేర్ 15 మనకు వాల్యూ తెలియాలంటే ఫస్ట్ కాస్ 15 వాల్యూ తెలియాలి. కాస్ 15 వాల్యూ ఎంత, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. కాస్ 15 వాల్యూ ఏమైంది
√3 + 1/2√2. √3 + 1/2√2. వాడేమన్నాడు? స్క్వేర్ అడిగాడు. కాబట్టి స్క్వేర్ చేసుకోవడమే. స్క్వేర్స్ చేసుకోవడమే. ఓకే. స్క్వేర్ చేస్తే అంత ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే. ఫస్ట్ ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ అంటే ఏంటది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే. కింద ఇది స్క్వేర్ చేయాలి. అంటే 2 స్క్వేర్ ఇంటూ √2 స్క్వేర్. సో 2√2 హోల్ స్క్వేర్ మనకేమైందంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది 8. 8 అయింది ఇది. ఇప్పుడు √3 హోల్ స్క్వేర్ ఏమైంది? 3 + 1 4 ప్లస్ 2 ఇంటూ √3 2√3 అంటే 4 + 2√3/8. 2 కామన్ తీస్తాను అన్నిటిలో. 2 కామన్ తీసాను అనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 2 + √3/8. క్యాన్సిలేషన్ చేసుకున్నాం. ఎన్నిసార్లు పోయింది? 8 4 సార్లు పోయింది. ఏం మిగిలింది? ఇంకా 2 + √3/4. 2 + √3/4 మిగిలింది. సో ఇదే మన ఆన్సర్. ఇలా చేయాలి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఇది. cos 15 వాల్యూ ఎంత? √3 + 1/2√2. అది తెలిస్తే ఇది తెలిసింది. ఇప్పుడు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR ఈజ్ అన్ ఐసోసెల్ ట్రయాంగిల్. ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? రెండు సైడ్లు సేమ్ ఉండాలి. ఓకే. ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే అది. అండ్ PQ = PR = 2A. అంటే PQ PR వాల్యూ 2A అనమాట. అండ్ QR వాల్యూ = EA. డ్రా PX పర్పెండిక్యులర్ టు QR అండ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ PX. అంటే వాడు ఎలా అంటున్నాడు? ఒక ట్రయాంగిల్ తీసుకో. సో ఇది PQR. ఓకే. PR ఏమన్నాడు? ఇది 2A అంట. ఇది 2A అంట. ఇది A అంట. సో పర్పెండిక్యులర్ డ్రా చేసాం. X అంట. ఓకే. PX ఇది. సో వాడేమన్నాడు? PX అనేది QRని పర్పెండిక్యులర్ డ్రా చేసింది. ఈ టోటల్ వాల్యూ అంతా A. అప్పుడు ఇదేమైద్ది? A/2. ఎందుకు A/2 అయింది అంటే ఏదైనా ఒక పర్పెండిక్యులర్ దాని ఎదురుగా ఉన్న లైన్ మీద డ్రా చేసినప్పుడు కింద లైన్ని అది రెండుగా విభజిస్తుంది. వై నాట్. కాబట్టి ఇదేమైంది? ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. అంటే దీని సపోజ్ హెచ్ అనుకున్నాను. ఈ రెండింటి స్క్వేర్స్ దీనికి ఈక్వల్ అయింది. అదే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే. ఇప్పుడు చేద్దాం. సో h² + a/2 హోల్ స్క్వేర్ = 2a². దీని అవతల తీసుకెళ్ళిపోదాం. 2a² అంటే ఎంత? 4a² మైనస్ ఆఫ్ a²/4. ఓకే. 4 × 4 16a² మైనస్ a²/4. 16a² మైనస్ a² అంటే ఎంత? 15a²/4. h² అటు ఉంది. హెచ్ వాల్యూ కావాలంటే దీని మీదకి రూట్ వస్తుంది. అంటే 15a/2. 15ta/2/రూట్. ఓకే. ఇది మన ఆన్సర్. 15a/2 మన ఆన్సర్. సో సింపుల్ క్వశ్చన్. ఇలా చేయాలన్నమాట ఈ లెక్క. ఇప్పుడు చూద్దాం. ఇన్ ఏ రేస్ దేర్ ఆర్ 4 members ఇన్ ఏ టీమ్. ఈచ్ మెంబర్ హ్యాస్ టు కవర్ 5 km one after other. If the total time taken is 30 minutes, then what is the average speed? Average speed ఫార్ములా ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్. ఇది టోటల్ టైం. ఓకే. ఓకే. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే వాళ్ళందరూ ఎంత కవర్ చేశారు? ఒక్కొక్క 4 మెంబర్స్ ఉన్నారంట. ఒక్కొక్క మెంబర్ 5 కిలోమీటర్లు పరిగెత్తాలంట. అప్పుడు టోటల్ అంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు ఒక్కొక్క మెంబరు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. నలుగురు కలిసి 20 కిలోమీటర్లు పరిగెత్తాడు. నలుగురు కలిసి 20 కిలోమీటర్లు పరిగెత్తాడు. సో ఎంత టైంలో? 30 మినిట్స్లో. 30 మినిట్స్ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? హాఫ్ అన్ అవర్గా. అంటే మనకు తెలిసిందే A/B/C ఉన్నప్పుడు ఏమైంది? అది AB × C అయింది. ఓకే. అంటే 20/1 × 2. 30 మినిట్స్ అన్న హాఫ్ అన్ అవర్ అన్న ఒకటే కదా. దట్స్ వై అలా రాసుకున్నాను. 20 × 4 ఏమైంది? అప్పుడు 40 km/h. 40 km/h. మీటర్/సెకండ్ రాయకూడదు. ఓకే. 40 km/h. ఇది మన ఆన్సర్. జస్ట్ ఏం చేయలేదు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 4 మెంబర్స్ ఉన్నారంట. ఒక్కొక్కళ్ళు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. అప్పుడు మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు? 4 × 5. అంటే నలుగురు ఒక్కొక్కళ్ళు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. కాబట్టి 20 కిలోమీటర్స్ కవర్ చేసినట్టు. ఎంత టైంలో? హాఫ్ అన్ అవర్లో. కాబట్టి 40 మన ఆన్సర్.
From a H at 6:30 p.m., a train starts moving towards point K at a speed of 90 kilometers per hour. Another train starts moving from point K at 7:30 p.m. towards point H at the speed of 72 kilometers per hour. Both trains meet at 11:30 p.m. at J. What is the ratio of distance of HJ and KJ? అంటే ఒక ట్రైన్ ఉందంట, ఒకటేమో హెచ్, ఇంకోటేమో ఒకటేమో కే నుంచి స్టార్ట్ అయింది, ఇంకోటేమో హెచ్ నుంచి స్టార్ట్ అయింది. ఒకటేమో కే నుంచి స్టార్ట్ అయింది, ఇంకోటేమో హెచ్ నుంచి, ఒకటి కే నుంచి ఒకటి హెచ్ నుంచి. ఓకే, ఎక్కడ కలవాలి? రెండు జేలో కలవాలి. ఇదిగో ఎక్కడెక్కడ దే మూవింగ్ పాయింట్ అట్ జే దగ్గర కలవాలి. మనం వాడేం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకేం తెలుసు? డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ హెచ్ నుంచి జేకి ఎంత డిస్టెన్స్ చూద్దాం. హెచ్ నుంచి ఫ్రమ్ ఎ పాయింట్ హెచ్ ఎట్ 6:30 p.m. ద ట్రైన్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ కే. అంటే హెచ్ నుంచి ఇలా మూవ్ అవుతుందంట కే వైపు ఎట్ స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 6:30 p.m. ఇచ్చాడు. అది ఎక్కడ మీట్ అయింది అన్నాడు? 11:30 p.m.కి. అంటే 6:30కి నుంచి 11:30కి ఎంత టైము? 6:30 నుంచి 11:30కి ఎంత టైము? సింపుల్, 5 hours. కాబట్టి హెచ్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనకు వచ్చేసింది ఎంత? 90 × 5, 90 × 5 అది స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు రెండో ట్రైన్, అనదర్ ట్రైన్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ కే టు కే అట్ 7:30 p.m. టువర్డ్స్ హెచ్. అంటే కే నుంచి ఇటు మూవ్ అవుతుంది. సో ఎంత స్పీడ్తో? 72 కిలోమీటర్స్ పర్ అవర్తో. ఓకే, 72 కిలోమీటర్స్ పర్ అవర్తో. అప్పుడు టైం ఎంత అయింది? ఇది 7:30కి స్టార్ట్ అయింది, 11:30కి ఇక్కడికి వచ్చేసింది. అంటే ఎంత టైం పట్టింది దీనికి? 4 hours పట్టింది. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 18, 4 18 72, 5 18 90. ఇంకేం పోవడానికి లేవు. అంటే ఫస్ట్ 25 ఉండాలి, దాని తర్వాత 16 ఉండాలి. 25:16 మన ఆన్సర్. 25:16. జస్ట్ ఏం చేయలేదు నేను, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే దాని ఫస్ట్ మనకు కావాల్సింది డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకు స్పీడ్ తెలియాలి, టైం తెలియాలి. కాబట్టి హెచ్ స్పీడ్ ఉంది ఎంత? 90 కిలోమీటర్స్ పర్ అవర్. అది ట్రావెల్ చేసిన టైం ఉంది ఎంత? 11:30కి అక్కడికి చేరుకున్నాయి అని చెప్పాడు. 6:30కి స్టార్ట్ అయ్యి 11:30కి చేరుకుంటే ఎన్ని గంటలు? మొత్తం 5 గంటలు జర్నీ చేసినట్టు. సో నెక్స్ట్ ట్రైన్ కే ట్రైన్ అంట. సో అది 7:30కి స్టార్ట్ అయింది, 11:30కి అక్కడ చేరుకుంది. అంటే మొత్తం 4 గంటలు జర్నీ చేసినట్టు విత్ 72 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో. వాడు అడిగింది డిస్టెన్స్ రేషియో కాబట్టి హెచ్జే 25 వచ్చింది, జేకే 16 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ లెక్క మనం ఎలా చేయాలంటే, రెండు నెంబర్స్ ఇచ్చుకున్నాడు. మనం ఏం చేయాలి? ఫస్ట్ వాటిని ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నా, హెచ్ఎక్స్ అనుకున్నా, ఇంకో నెంబర్ని హెచ్వై అనుకున్నా. సో వాడేం అడిగాడు? మనల్ని రెసిప్రోకల్స్ అడిగాడు కాబట్టి మనం జస్ట్ పైన 1 వేసుకోవడమే. ఓకే, అప్పుడు ఎల్సిఎం ఏమైంది? హెచ్ఎక్స్ హెచ్వై రెండు డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి హెచ్ఎక్స్వై అయిపోద్ది. అప్పుడు ఇంకా ఎల్సిఎం ఏమైంది? ఈ ఎక్స్ ప్లస్ వై పైన హెచ్ఎక్స్ని హెచ్ఎక్స్తో డివైడ్ చేసుకుంటే వై వస్తుంది, హెచ్వైని వైతో డివైడ్ చేసుకుంటే ఎక్స్ మిగిలిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వేసేసాను. సో ఎక్స్ ప్లస్ వై అంటే ఇచ్చిన సమ్. ఎంత ఇచ్చాడు? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 18. ఓకే, అండ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఈ రెండు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 354. ఇప్పుడు వీటిని చేస్తే సరిపోద్ది. 18 54 ఎన్నిసార్లు పోయిద్ది? 3 సార్లు పోయిద్ది. అంటే 1/9. అంతే ఆన్సర్. మనం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సింపుల్. రెండు నెంబర్లు తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్ హెచ్వై రెండు నెంబర్లు తీసుకున్నాం, లేదా ఎక్స్ ప్లస్ వై అని తీసుకో. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వచ్చేస్తుంది కాబట్టి నేను ముందు ఏదో ఒకటి పెట్టేశాను. ఓకే, హెచ్ఎక్స్ ప్లస్ హెచ్వై తీసుకున్నాను. రెండింటి వాడు అడిగింది ఏంటిది? సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అడిగాడు కాబట్టి నేను రెసిప్రోకల్స్గా రాసుకున్నాను. 1/x ప్లస్ 1/y అలా రాసుకున్నాను. వీటికి ఎల్సిఎం చేస్తే ఏమొచ్చింది? హెచ్ ఆఫ్ ఎక్స్వై వచ్చింది. హెచ్ ఆఫ్ ఎక్స్వై అంటే ఇచ్చిన వాటి యొక్క ప్రోడక్ట్. ఏంటిది? ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఇచ్చిన ప్రోడక్ట్. అది ఇక్కడ రాసుకున్నాను. ఇది ఇక్కడ రాసుకున్నాను. సమ్ ఇచ్చేసాడు. ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటిది? సమ్. 18 ఇంత వచ్చింది. క్యాన్సిలేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ది నంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ టు ఏ గివెన్ టాంజెంట్. అంటే సింపుల్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఏం చేయాలంటే
ఒక సర్కిల్ ఉందంట, దానికి టాంజెంట్ గీసారంట. దీనికి ప్యారలల్‌గా ఎన్ని టాంజెంట్స్ మనం గీయొచ్చని అడుగుతున్నాడు. సింపుల్. ఇలా గీస్తే దీనికి ప్యారలల్ ఇదే కదా! అంటే ఎన్ని ప్యారలల్‌గా ఎన్ని టాంజెంట్స్ మనం ఒకదానికొకటి ప్యారలల్‌గా గీయగలం? ఒకటే గీయగలం. కాబట్టి ఒకటే మన ఆన్సర్. అంటే ఒక టాంజెంట్‌కి ప్యారలల్‌గా ఒక్క టాంజెంట్ మాత్రమే మనం గీయగలం. అది అడిగిన క్వెషన్. సో, ఒకటే మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. రోహన్ స్కోర్డ్ ట్వైస్ యాజ్ మెనీ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ హీ డిడ్ ఇన్ సైన్స్. His total marks in English, Science, Maths is 126. If the ratio of the English and Maths is 2:3, then what is the marks in English? అంటే మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి తన దగ్గర? ఇంగ్లీష్ ఉంది, సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది. సో తను ఒకదానికి రేషియో ఇచ్చాడు. దేనికి? ఇంగ్లీష్కి మ్యాథ్స్కి రేషియో ఇచ్చాడు. ఇంగ్లీష్కి మ్యాథ్స్కి రేషియో ఎంత ఇచ్చాడు? 2:3. సో ఇంకేమన్నాడు? రోహన్ స్కోర్డ్ ట్వైస్ యాజ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ హీ డిడ్ ఇన్ సైన్స్. అంటే సైన్స్ కంటే తను ఇంగ్లీష్లో డబుల్ తెచ్చుకున్నాడు. అంటే సైన్స్లో 1 మార్క్ తెచ్చుకుంటే ఇంగ్లీష్లో 2 మార్కులు తెచ్చుకున్నట్టు. ఓకే, సరిపోయింది కదా. ఇది మన ఇప్పుడు రేషియో సింపుల్. 2:3 కనుక్కున్నాడు. లేదా మనం ఎలా అయినా రాసుకోవచ్చు. ఇంగ్లీష్కి మ్యాథ్స్కేమో 2:3, ఇంగ్లీష్కి సైన్స్కేమో 2:1. సో ఆ మూడిలా రేషియో కలిపి రాసుకుంటే 2:1:3. అంటే సో ఇప్పుడు చూద్దాం. టోటల్ ఎన్ని మార్క్స్ అన్నాడు? 126 అన్నాడు. అంటే 7 పార్ట్స్ వాల్యూ 126 అయితే 6 పార్ట్స్ వాల్యూ 126 అయితే వాట్ ఈస్ ద మార్క్స్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ అన్నాడు? అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సింపుల్గా మనం తెలిసింది 6 2 అవ్వాలంటే దేంతో డివైడ్ అయ్యిద్ది? బై 3తో డివైడ్ అయ్యిద్ది. కాబట్టి దీన్ని కూడా 3తో డివైడ్ చేయడమే. 3 4 జార్ ఫస్ట్లో 4 ఉండాలి. కాదు అవును కాదు. 42 మన ఆన్సర్. ఓకే, 42 మన ఆన్సర్. ఓకే, లేదంటే 3 6 అవ్వాలి. 3 6 అవ్వాలంటే ఏమవ్వాలి? 3 × 2 అవ్వాలి. 2 ఒకే ఒకటి ఉంది. ఇదే మన ఆన్సర్. ఇలా ఏం చేయొచ్చు. క్లియర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC similar to triangle DEF such that AB equal to 9.1 centimeters and DE equal to 6.5 centimeters. If the perimeter of DEF equal to 25 centimeters, then find the perimeter of ABC. అంటే ABC ఒకటి ఉంది, DEF ఒకటి ఉందంట. ABC DEF ఈ రెండు ఉన్నాయంట. AB సైడ్ ఏమో 9.1 అంట, DE సైడ్ ఏమో ఎంత? 6.5 అంట. సో సైడ్స్ రేషియో ఇచ్చాడు. 9.1 6.5 జస్ట్ 10తో మల్టిప్లై చేసుకున్నాం అనుకో, డెసిమల్స్ తీసేసిన ఇదే వాల్యూ ఉంటుంది. డెసిమల్స్ తీసేసాం అంటే 91 అన్న 9.1 ఒకటే ఇక్కడ రేషియో ప్రకారం. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. 13 7 5 13 65. సో 5 పార్ట్స్ వాల్యూ అంటే డిఈఎఫ్ పెరిమీటర్ ఇచ్చేసాడు. ఎంత? 25 అయింది. సో ఎంత మల్టిప్లై అయింది? 5 25 అవ్వాలంటే ఎంత మల్టిప్లై అయింది? 5 టైమ్స్ మల్టిప్లై అయింది. సో ఏరియా ఏమైంది అప్పుడు? ఏబీసీ యొక్క ఏరియా కూడా పెరిమీటర్ సింపుల్ 7తో మల్టిప్లై అవ్వాలి. సో 7 5 35, లేదా 7 మల్టిపుల్ ఒకటే ఉంటే అది మన ఆన్సర్. 7 మల్టిపుల్ ఎంత ఉంది? ఇది ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. ఓకే, 5 25 అవ్వాలంటే 5తో మల్టిప్లై అయింది. 7 అప్పుడు ఏమైంది? 7 కూడా 5తో మల్టిప్లై అయితే మన ఆన్సర్ వచ్చింది. కాబట్టి 35 మన ఆన్సర్. ఎలా చేయాలి ఈ లెక్కలో ఇప్పుడు చూద్దాం. రోహన్ సోల్డ్ గూడ్స్ టు అంకిత్ వర్త్ 55,000 ఎట్ 15% ట్రేడ్ డిస్కౌంట్. హౌ మచ్ మనీ డిడ్ అంకిత్ పే టు రోహన్? అంటే రోహన్ అనేవాడు అంకిత్కి 55,000 ఉన్న ఒక వస్తువుని 15% డిస్కౌంట్తో అమ్మాడంట. సో అంకిత్ అనేవాడు ఇప్పుడు రోహన్కి ఎంత ఇవ్వాలి? అంటే టోటల్ 55% ఉంది. ఓకే, టోటల్ ఎంత ఉంది? 55% ఉంది. సో తను ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 15% డిస్కౌంట్ మాత్రమే ఇచ్చాడు. సో మిగతాది ఎంత ఉంది? 85 ఉంది. కాబట్టి 8500 ఇప్పుడు ఎంత రేటు తను వాడికి ఇచ్చేయాలి? అంటే డిస్కౌంట్ పోగా మిగిలిన తనకి ఇచ్చేయాలి కదా. సో ఇప్పుడు చేయాలి, చూద్దాం. 2 సున్నాలు పోయినాయి అంటే ఆప్షన్లో ఖచ్చితంగా ఒక 0 ఉండాలి. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? 11 మల్టిపుల్ లేదా 17 మల్టిపుల్ చూద్దాం. సింపుల్గా చెప్పుకోవాలంటే చేద్దాం. 55 55, 5 5 25, 8 5 42 42. ఓకే, 425. సో 5 7 6 4
46,750. 46,750. లేదు సింపుల్గా చెప్పుకోవాలంటే 15% డిస్కౌంట్ కదా, ఆప్షన్లన్నీ తేడాగా ఉన్నాయి. ఓకే, ఆప్షన్లన్నీ తేడాగా ఉన్నాయి. చెక్ చేద్దాం. 15% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ అనుకో, 10% డిస్కౌంట్ 5,500. ఇంకో 10% డిస్కౌంట్ అంటే మళ్ళీ 5,500. ఓకే, 5, 5, 5, 5, 10, 11. సో 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో, వాడికి ఎంత పోయినట్టు? సో 44,000 కట్టాలి. కాబట్టి 20% ఎక్కువ ఉండాలి. ఒకే ఒక ఆప్షన్. ఇది 20% తక్కువ ఉంది చూడు, 20% కన్నా తక్కువ. ఓకే, అంటే 46,750 అలా మనం చూడకుండా చెప్పేయచ్చు కొన్నిసార్లు. 20% 44,000 అయినప్పుడు 15% ఏమైంది? 44,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఆప్షన్లు అన్నీ తేడాగా ఉన్నాయి కాబట్టి ఇదే టిక్ పెట్టేయచ్చు, లేదంటే ఇలా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈ లెక్క చూద్దాం. ఇఫ్ x + 1/x = 2, ద వాల్యూ ఆఫ్ x పవర్ 57 + 1/x పవర్ 57. ఇది మనం తెలిసిందే. ఇఫ్ x + 1/x = 2, దెన్ x = 1. ఓకే, ఇప్పుడు x ప్లస్లో 1 పెట్టుకోవాలి. x పవర్ 57 అంటే ఎంత? 1 పవర్ 57 ఆల్వేస్ 1. 1 పవర్ 57 ఈజ్ ఆల్వేస్ 1. సో 1 + 1 ఏమైంది? 2. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ tan 3θ ఇఫ్ secant 3θ = cosec 4θ - 15. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం? సీకెంట్ కాస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే వాటి యొక్క యాంగిల్స్ 90కి ఈక్వల్ అయినప్పుడు, వాటి యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ 90కి ఈక్వల్ అయినప్పుడు. చూద్దాం. 3θ + 4θ - 15 = 90. సో 7θ = 105, θ = 15. సో వాడేం అడిగాడు మనల్ని? tan 3 × 15 ఎంత? tan 45. tan 45 వాల్యూ ఎంత? 1. ఇంతే జస్ట్. సీకెంట్ కొసెక్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 90కి వచ్చినప్పుడు, వాటి యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ 90కి ఈక్వల్ అయినప్పుడు. 90 ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం 90కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇలాంటి లెక్క మనం చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 6.3 cm, దెన్ ఇట్స్ వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. చూద్దాం. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? 2/3 πr³. 2/3 × 22/7 × r ఎంత? 6.3. 6.3 ఎన్నిసార్లు పోయిద్ది? 2.1 టైమ్స్. 6.3 అంటే ఏం మల్టిపుల్? 9 మల్టిపుల్. చెక్ చేద్దాం. 7, 2, 9, 9, 1, 13, 22. ఇది కాదు. 5, 2, 7, 7, 12, 19. ఇది కాదు. 3, 5, 8, 3, 5, 8, 3, 3, 6, 8, 6, 14, 14, 1, 8, 22. ఇది కాదు. ఇంకా మిగిలింది ఏంటది? ఇదే. 6, 4, 10, 10, 1, 8, 18. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABC రన్నింగ్ at the same time from the same point. A completes a round in 252 seconds, B complete it in 308 seconds, C complete it in 198 seconds. After what time they will meet at starting point? స్టార్టింగ్ పాయింట్ వచ్చిందంటే కనుక మనం ఖచ్చితంగా ఎల్సిఎం తీసుకోవాలి. వెయిట్కి ఇప్పుడు 308కి, 198కి, 252కి. సో 252 ఎంత? 9 వచ్చింది. 8, 9, 8, 19 ఒకటే, 18 వచ్చింది. ఇక్కడేమో 11 వచ్చింది. ఓకే, ఇదేమో 11 మల్టిపుల్, ఇదేమో 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. అంటే వచ్చే ఆన్సర్ ఏమై ఉండాలి? ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయి ఉండాలి, 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ 45 మినిట్స్ అంటే ఏంటిది? ఓన్లీ 9 మల్టిపులే, కానీ 11 మల్టిపుల్ కాదు. కొట్టేస్తున్నాం. 26 minutes 18 seconds. ఓకే, 26 minutes 18 secondsని ఇలా రాసుకుంటాం మనం. ఓకే, ఇలా రాసుకుంటాం. 6 3, 6 10. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఎలా చేస్తాం? 10, 26, 220, 260 ప్లస్ 3, 263, 2, 6, 8, 8, 3, 11. ఇది అసలు 11 మల్టిపుల్ కాదు, 9 మల్టిపుల్ కాదు. తీసేసేయి. ఇప్పుడు 42 minutes 36 seconds. సో 42 అంతే రాసుకున్నాం. 36/60. ఎందుకు వేస్తున్నాను 60? మినిట్స్లోకి మార్చుకోవడానికి మొత్తాన్ని. 6 6, 6 10.
42 పదులు లేదా ఇంకా తీయొచ్చు కదా, ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు. 2 మూళ్ళు 2 ఐదులు 42 ఐదులు 42 ఐదులు 5 రోళ్ళు 10 4 ఐదులు 210 210 ప్లస్ 3 213. సో 2 + 1 3 3 + 3 6. ఓకే, ఇది 3 మల్టిపుల్, అసలు 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది రాంగ్. ఇంకేం మిగిలింది 46.12 సెకండ్స్ మన ఆన్సర్. ఆప్షన్ వెరిఫికేషన్ ఎందుకు, దీనికి ఎల్సిఎం కనిపెట్టడానికి మన టైం మొత్తం అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేసాం, ఇది 11లో పోయిద్ది, ఇది 9లో పోయిద్ది, ఇది 9లో పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం అనేది ఖచ్చితంగా 9లో పోవాలి, 11లో పోవాలి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసాం. 26 మినిట్స్ అంతే ఉంచుకుని సెకండ్స్ని మినిట్స్లోకి మార్చుకున్నాం. అందుకే 18/60 వేసాం. ఇచ్చిన వాటికి సెకండ్స్ కింద 60 వేసాం అన్నిటికి. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. The diagonal of a square is 8√2 centimeters. Find the diagonal of another cube whose area is triple the area of first. ఓకే, అంటే ఫస్ట్ది ఒకటి అనుకుంటే నెక్స్ట్ది ఏమవ్వాలి, దానికి ట్రిపుల్ అవ్వాలి. ఓకే, ఇది ఏరియా. అదే సైడ్స్ రేషియో ఏమైతే జస్ట్ వాటికి రూట్స్ అవుతాయి అంతేగా. సో వాడేమిచ్చాడు, సో ఈ పార్ట్ ఏమిచ్చాడు వాడు 8√2 ఇచ్చాడు. ఓకే, అంతే కదా. డయాగ్నల్ అంటే ఏంటి, ఒక సైడే కదా, దాంట్లో స్క్వేర్లో ఒక సైడ్నే మనం డయాగ్నల్ అనుకుంటున్నాం. సో ఈ √1 వాల్యూ 8√2 అయితే √3 వాల్యూ ఏమైంది, జస్ట్ మల్టిప్లై 8√2 ఇంటూ √3 8√6. వాడేమన్నాడు, ఒకటేమో ఫస్ట్ స్క్వేర్ ఏమో ఒక స్క్వేర్ ఉందంట, దాని వాల్యూ మనం 1 అనుకున్నాం. రెండో స్క్వేర్ ఏంటిది, దానికి ట్రిపుల్ అన్నాడు. కాబట్టి ఇంత ఈ రెండు ఏరియాలు. మనకి సైడ్స్ రేషియో కావాలంటే ఏం చేస్తాం, జస్ట్ రూట్స్ చేస్తాం. రూట్స్ చేస్తే వచ్చింది ఇక్కడ √1 √3 వచ్చింది. వాడేమన్నాడు, ఈ ఫస్ట్ స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఎంత అన్నాడు, 8√2 అన్నాడు. అంటే ఈ వాల్యూ 8√2 అన్నప్పుడు ఈ వాల్యూ ఏమైంది, జస్ట్ అంటే √1కే 8√2 మల్టిప్లై చేసినప్పుడు 8√2 వచ్చింది. దీని వాల్యూ ఇక్కడ ఏం మల్టిప్లై చేయాలి, మనం 8√2 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 8√6 8√6 మన ఆన్సర్. ఇది ఏ పర్సన్ లెంట్ 23,000 టు బీ ఫర్ 3 years and 19,000 to see for 4 years on simple interest at same rate. వాడేమన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ సేమ్ రేట్ అండ్ రిసీవ్డ్ 3625 ఇన్ ఆల్ యాజ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్. ఒకడికేమో 23,000 ఇచ్చాడంట 3 yearsకి, ఇంకోటికేమో 19,000 ఇచ్చాడంట 4 yearsకి. ఎలా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడంట, సేమ్ రేట్తో ఇచ్చాడంట. సో ఇద్దరి మీద ఎంత కవర్ చేశాడు, 3,625 కవర్ చేశాడు. రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్, మన దేశం ఫార్ములా ఏంటి ఇక్కడ, వాడేచ్చాడు రేట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది, PTR/100. ఫస్ట్ P టైం ఎంత 3 R/100 ప్లస్ ఇంకోటి 1900 ఇంటూ 4 ఇంటూ R/100. ఇద్దరి మీద ఎంత కవర్ చేశాడు, 3625 కవర్ చేశాడు. ఓకే, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 23 మూళ్ళు ఎంత, 23 మూళ్ళు 63, 630 ఆర్ ప్లస్ 4 19 76 760 ఆర్. ఓకే, ఇప్పుడు చేద్దాం. 63 + 76 63 76 ఎంత, 139. సారీ 69. ఓకే, 9 6 9 6 ఎంత, 15 145 వచ్చింది. అంటే 1450 ఆర్ ఈక్వల్ టు 3625. క్యాన్సిలేషన్ చేసుకోవడం. ఇంకా ఆర్ ఈక్వల్ టు 3625/1450. 5 ఎక్కం, 5 ఏళ్ళు 35, 12 మిగిలింది. 5 రోళ్ళు 10, 5 ఐదులు 25, 145 కదా. 5 రోళ్ళు 10, 5 9 45, 290 వచ్చింది. మళ్ళీ 5 ఎక్కం, ఫస్ట్ పైన కొట్టేద్దాం. 5 14 70, 5 ఐదులు 25. ఇక్కడ 5 ఐదులు 25, 4 మిగిలిద్ది 40 మిగిలిద్ది, 5 8 40. సో 58 145.
ఓకే. 58, 145. 58 ఒకట్లో 58, 58 రెళ్ళు 8 రెళ్ళు 16. అహా! 6 రోళ్ళు 12 సారీ. 6 రోళ్ళు 12, 5 రోళ్ళు 10, 1 11. 112 వచ్చింది. సో, 2తో స్టార్ట్ అవ్వాలి. ఆన్సర్స్ ఎన్నున్నాయి? ఒకే ఒకటుంది. ఇదే మన ఆన్సర్. సో, మన రేట్ ఎంత? 2.5. సింపుల్. వాడు ఇంత కొంత మనీ ఏమో ఇన్ని ఇయర్స్‌కి ఇచ్చాడు. ఇంకొంత మనీ అన్ని ఇయర్స్‌కి ఇచ్చాడు. రెండిటి మీద ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ సంపాదించాడు, రేట్ ఎంత అని అడిగాడు. జస్ట్ అదే రాశాను నేను. ఓకే దెన్ బాయ్.